వేసవి కాలం దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలో శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాలను మున్సిపల్ వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, జంబి హనుమాన్ ఆలయ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు దేవరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వేసవి కాలం ఎక్కువగా డీహైడ్రేషన్ సమస్యతో వృద్ధులు, పిల్లలు బాధపడతారని, ప్రతి ఒక్కరికి చల్లని పరిశుభ్రమైన త్రాగునీటిని అందించడం బాధ్యతగా చలివేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. బస్టాండ్లోని చలివేంద్ర కార్యక్రమాన్ని మన భాషిత స్కూల్ సుందర్ పిలిచిన దానికి, ఇనాగ్రేషన్ వచ్చిన దానికి కార్యక్రమాలు మంచిగా చేసి ఆర్మూర్కు ఎంతో చేయాలని, మంచి చేస్తే చల్లటి నీళ్ళు ఆగిపిస్తే ఎండాకాలము వాళ్ళకి ఎన్ని రోజులైనా హౌస్ పెరుగుతుంది. ఈ చలివేంద్రాలు ఉంటే అందరూ మంచిగా చేయాలని కోరుకుంటూ ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద భాషిత స్కూల్ కరస్పాండెంట్ సుందర్ గారు చలివేంద్రాన్ని ప్రారంభించడం హర్షదాయకం. ఎందుకంటే ఈ ఎండాకాలాలలో నీళ్లు దొరకక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు స్కూల్ నడుపుతూ ప్రజలకు చల్లటి నీళ్లు తాగిపోయడం అనేది నిజంగా హర్షణీయమైనటువంటి విషయము. ఇట్లాంటి పనులు అన్ని గల్లీలలో ఇతరులు కూడా చేస్తే బాగుంటది. వీళ్ళ స్కూల్ తరఫున 4 చలివేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. చాలా మంచి కార్యక్రమం, వారిని నేను అభినందిస్తున్నాను. శ్రీ భాషిత పాఠశాల తరఫున ఒక చలివేంద్రాన్ని ప్రారంభించినాం. నేను ఒకటి నమ్మేది, ఈ రోజు మనము ఈ రకంగా నిలబడ్డాము, గౌరవంగా సమాజంలో నిలబడ్డామంటే మనకు సమాజము ఎంతో ఇచ్చి ఉంది. కాబట్టి మనకు చేతనైనంత మనం కూడా సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడాలనే అభిప్రాయంతో, ఎస్పెషల్లీ ఈ ఎండాకాలంలో చాలా మంది పాదచారులు ఇట్లా పోతూ ఉంటారు, డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటది పిల్లలకు. దానికి అని చెప్పేసి మేము 4 చలివేంద్రాలు, ఒకటి పాత బస్ స్టాండ్, ఒకటి కొత్త బస్ స్టాండ్, ఒకటి రాజా రమేష్ థియేటర్ దగ్గర మాడుపల్లి, ఒకటి పెరికిట్ బస్ స్టాండ్ లో స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రోజు మొదటిది మున్సిపల్ వైస్ చైర్మన్ చేతుల మీదుగా చేపించిన దానికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.